సో ఈరోజు మేము వచ్చేసి కోడిగుడ్డు అట్ట అండి, కోడిగుడ్డు అట్ట వచ్చేసి చేయబోతున్నామండి. సో ముందుగా చాపర్ ఉంది కదా, చాపర్. సో దీంట్లో వచ్చేసి ఉల్లిపాయ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి. సో అలా పెద్దగా కట్ చేసుకుంటే చాలండి, ఎందుకంటే ఆ చాపర్ వచ్చేసి మనము ముక్కలు ముక్కలుగా చాలా చిన్న ముక్కలుగా చేస్తుంది. ఒకసారి మీరే చూడండి. ఇలా అలా థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్తో వచ్చేసి లాగామనుకోండి. సో లోపల వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. చూడండి ఒకసారి, ఇలా అవుతుందండి. సో ఇలా సన్నగా చూడండి ఎలా ఉందో, సన్నగా తురిమామండి. చూడండి ఎంత సన్నగా వచ్చిందో. ఇలా సన్నగా ఉంటే ఆమ్లెట్ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో మనం ఎన్ని గుడ్లు అయితే వేసుకుంటామో దానికి తగినట్టు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. అలాగే టర్మరిక్ పౌడర్, పసుపు, కారం అండి. సో మనం కారం కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేకుంటే తగినంత కారం కూడా వేసుకోవచ్చు. సాల్ట్, సో ఇలా అన్నీ వేసుకున్నాం కదా. తర్వాత కోడిగుడ్లు, సో ఇలా గుడ్లు వేసుకున్నామండి. గుడ్లు వేసుకున్న తర్వాత చూడండి ఇలా చాపర్ పెట్టి సో ఇలా చేసామనుకోండి, అంతా చాలా బాగా మిక్స్ అవుతుంది. ఆమ్లెట్ కూడా చాలా టేస్టీగా వస్తుందండి. సో ఇలా మిక్స్ అయింది, చూడండి ఎంత బాగా మిక్స్ అయిందో. సో కడాయి పెట్టామండి. సో ఈ కడాయిలో వచ్చేసి ఆయిల్ వేసుకున్నాము. సో ఇలా వచ్చేసి ఆమ్లెట్ వేస్తున్నాము. ఆమ్లెట్ వేసిన తర్వాత ఇలా మూత పెట్టామనుకోండి, ఆమ్లెట్ వచ్చేసి పొంగుతుంది. సో ఇలా మూత పెట్టిన తర్వాత వచ్చేసి సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టామనుకోండి ఆ ఆమ్లెట్ అనేది బాగా ఉడుకుతుంది. ఇలా చూడండి.